యోన్పట్నంలోని ప్రభుత్వ ఐటీల కళాశాల ఆవరణలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. డోన్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడుస్తుందన్నారు. ఇక 11 కోట్లతో హాస్టల్ భవనాన్ని మంత్రి ప్రారంభించి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. గత పాలనలో నీళ్లు, కెనాళ్లు, జలవనరుల ప్రాజెక్టులు లేని ప్రాంతమైన డోన్లో ఇప్పుడు 10,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా 36 చెరువులు నింపామని స్పష్టం చేశారు మంత్రి బుగ్గన. ప్రారంభమవుతుంది. వెనుకున్న వాళ్ళంతా కూడా ముందుకు రావాలి. అయ్యే మీటింగ్ దగ్గర ఉంటుంది. ఇక్కడ నిలబడిన వాళ్ళంతా పరిసరాల్లో చదువుతారో ఆటోమేటిక్ వాళ్ళ ఆలోచన, వాళ్ళ కాన్ఫిడెన్స్ వేరే అయిపోతుంది. టీచర్లకు, ఫ్యాకల్టీకి ఇంత గొప్ప బిల్డింగ్ లో పనిచేసిన తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ బెటర్ అవుతుందండి. ప్రిన్సిపల్ గారు చూడు, మన ప్రిన్సిపల్ గారు ఫస్ట్ వచ్చినప్పుడు ఇంత ముందు ఎట్లుండే డోన్ లో కోడి బయట ఇచ్చి పెడితే ఎత్తుకుపోయేటట్లుండే, అంతేనా భాష? పూర్వం అంతే కదా. ఇప్పుడు మన ప్రిన్సిపల్ గారు వచ్చిన తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత బాతులు గీతులు ఎంత బాగా పెట్టినట్లు అసలు చూసారు మా బాతులని. ఇప్పుడు బాతులు పెట్టాలనే ఆలోచన ఏ ప్రిన్సిపల్ గారు వచ్చిందా? ఆయనకు వచ్చింది. మళ్ళీ ఎందుకు వచ్చిందంటే అంత బ్యూటిఫుల్ గా ఇది ఉన్నప్పుడు, ఇంత బ్యూటిఫుల్ గా చేసేటప్పుడు నా బాధ్యత కూడా ఉంది కదా. అటువంటిప్పుడు టీచర్లకు కూడా ఏమైతుందంటే, టీచర్లకు కూడా అయ్యా ఇన్ని గంటలు చదువు కాదు, అన్ని గంటలు చదువు తర్వాత కూడా చదువు చెప్పాలనే ఆలోచన వస్తుంది. 5 గంటలకు బడి ఐటీఐ క్లోజ్ అయితే త్వరగా ఇంటికి పోదామని ఉండదు. ఇంత గొప్ప బిల్డింగ్, ఇంత హాస్టల్ నుండి 200 మంది ఇక్కడ ఉన్నారంటే 200 మంది నేను ఇంకొక గంట ఇక్కడ ఉండి వాళ్ళకి ట్యూషన్ చెప్పి పోతే బాగుంటుంది కదా అని చెప్పి ఒక 20 మంది టీచర్లు సగం మంది కన్నా రాదండి ఆలోచన. అందుకు ఇప్పుడు గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాన్ని నేను నాకు దేవుని దయ వలన కొద్దిగా ట్రావెల్ చేసేదానికి అవకాశం వచ్చినందువల్ల అమెరికాకు అక్కడికి పోయినప్పుడు ఏ దేశం పోయినా కూడా, లండన్ పోయినా అక్కడ ఉండే యూనివర్సిటీకి నేను జనరల్ పోయి వస్తా. లోకల్ యూనివర్సిటీ ఏది ఉంటే అది పోయి చూసి వస్తా.